హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గర 2.1 క్లాస్ డి బోర్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో 600 రూపీస్ నుంచే మనకి బోర్డ్స్ అనేవి స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం నేను ఫస్ట్ చేసిన గోల్డ్ A502 మోడల్ నుంచి అండ్ నెక్స్ట్ లేటెస్ట్గా చేసిన సినీ ఆడియోస్ 350 వాట్స్ క్లాస్ డి బోర్డ్ వరకు అన్ని ది బెస్ట్ బోర్డ్స్ అయితే మీకు సజెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా 2.1 తక్కువ ప్రైస్లో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మనమైతే ఇప్పుడు అన్ని బోర్డ్స్ చూద్దాం. మనకి ఇవన్నీ 2.1 స్పీకర్స్ సపోర్ట్ చేసేవి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ బోర్డ్స్ అయితే మనకైతే ఈ రెండు బోర్డ్స్ అన్నవి కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది రెగ్యులర్ యూజ్లో అందరికీ అయితే యూస్ఫుల్ అవ్వవు. మెగాఫోన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని రెండు బోర్డ్స్ గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చాలా యూస్ఫుల్ ఈ బోర్డ్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవు. చాలా యూస్ఫుల్ బోర్డ్స్ ఈ రెండు అయితే మాత్రం నేను ఈ రెండు బోర్డ్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ 2.1 బోర్డ్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూద్దాం. దాని తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మీకు ఏది ది బెస్ట్ అనిపించిన తర్వాత కూడా డౌన్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు దీని తాలూకా ప్రైజెస్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలానే నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఏమైనా ఐటమ్ అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లో ప్రైస్ నుంచి వెళ్తే మనకి 600 రూపీస్ నుంచి కూడా మనకైతే బోర్డ్స్ ఉంది. చూసుకోవచ్చు. ఇది మీకు 600 రూపీస్లో బోర్డ్ అయితే మాత్రం మీకైతే ఎట్లా పౌచ్ ప్యాకెట్లో రావడం జరుగుతుంది. బోర్డ్ అయితే మాత్రం మీకు ఎట్లాంటి బాక్స్ ప్యాకింగ్ అట్లాంటివి అయితే ఏమి ఉండవు. మనం బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది. మీకు బోర్డు రెడ్ కలర్ బోర్డు అయితే ఉంటుంది. దీని మోడల్ నేమ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు CA3116P దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం దీని ఫ్రంట్ లో చూసుకుంటే మనకైతే ఒకటి స్క్రూ సిస్టమ్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచైనా పవర్ అవ్వచ్చు, లేదంటే మీరు దాని పక్కన DC సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచైనా సరే దీనికి పవర్ సప్లై ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మనకైతే 3 వాల్యూమ్ కంట్రోల్స్ అంటే ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మీకు సబూఫర్ తాలూకా కంట్రోల్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ లైట్ తాలూకా కంట్రోల్ అయితే ఒకటి ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దాని పక్కన చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ టీవీకి కానీ మీ ల్యాప్టాప్ కానీ దేనికైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ మీకు దీని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మాత్రం మీకు 3 సాకెట్స్ ప్రొవైడ్ చేశారు కదా. ఫస్ట్ వచ్చేసి మీకు సబూఫర్ అనమాట. మీరు ఎక్కడ నుంచి సబూఫర్ తాలూకా వైరింగ్ అనేది దీనికి ఇచ్చుకోవాలి. దాని పక్కన చూసుకుంటే స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ రైట్ గురించి 2 సాకెట్స్ అయినా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో అయితే ఒక మైనస్ ఉంది, అదే మనకి బ్లూటూత్. మనకైతే ఇందులో బ్లూటూత్ ఉండదు. మీరు ఎక్స్ట్రాగా బ్లూటూత్ పెట్టుకోవాలనుకుంటే మనకైతే ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ పక్కన వైట్ కలర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు కదా, 3 పిన్ సాకెట్ అన్నది. మీరు ఎక్కడ నుంచి బ్లూటూత్ బోర్డ్ అనేది మీరు సెపరేట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి మాత్రం మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ అయితే రాదు. అదే ఇందులోని మెయిన్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే అది ఫాల్ట్ అని కాదు, ఎందుకంటే చాలామంది ఓన్లీ హోమ్ థియేటర్ పోతే ఈ బోర్డు యూజ్ చేస్తారు. బ్లూటూత్ బోర్డు ఆల్రెడీ హోమ్ థియేటర్లో ఉంటుంది కాబట్టి దీని నుంచి మీరు దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మీకు ఆ విధంగా యూస్ఫుల్ అవుతుంది. మీరు డైరెక్ట్గా బ్లూటూత్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆక్స్ పిన్ అయితే మీరు పెట్టుకొని యూజ్ చేయండి, కానీ బ్లూటూత్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు దీని నుంచి అయితే మాత్రం. మీరు ఒకవేళ హోమ్ థియేటర్లో సెట్ చేయాలంటే ది బెస్ట్ బోర్డు తక్కువ ప్రైస్లో 600 రూపీస్లో మీకైతే ఈజీగా ఈ బోర్డు దొరుకుతుంది అనమాట. చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. ఏ హోమ్ థియేటర్ మీరు దీనికి సెట్ చేసుకోవచ్చు 2.1. అండ్ నెక్స్ట్ మనం దీంతో పాటు పౌచ్లో చూసుకుంటే 3 నాబ్స్ అన్న ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు స్క్రూస్ అండ్ స్మాల్ వాచెస్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 స్టెమ్స్ లాంటివి కూడా మొత్తం ఇందులో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్యాకెట్లో అయితే మాత్రం ఎట్లా ఉంటుంది మీకు బోర్డు అయితే. ఈ బోర్డు వచ్చేసి మనకైతే 600 రూపీస్ పడడం జరుగుతుంది ఈ బోర్డు. అండ్ నెక్స్ట్ దీని సక్సెస్ఫుల్ మోడల్ ఇంకోటి ఉంది. దీని సక్సెసర్ అని చెప్పవచ్చు. చాలా బెటర్ ఆప్షన్ ఉంటుంది. అదే మీకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ మోడల్ చూద్దాం. దీని సక్సెసర్ అది, బట్ కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఆ మోడల్ చూద్దాం. ఆ మోడల్ అయితే ఇదే మనకి బాక్స్ ప్యాకింగ్ ఎట్లా రావడం జరుగుతుంది. ఒక బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకింగ్లో మనకి ఎట్లా వస్తుంది. మోడల్ నేమ్ చూసుకుంటే CA3166B అనమాట దీని మోడల్ నేమ్. దీని మోడల్ నేమ్ వచ్చేసి CA3116P దీని మోడల్ నేమ్. ఇండియాకి మీకు డిఫరెన్స్ చూసారా. మీకు అది P ఉంది, ఇది B ఉంది. మనం దీని బాక్స్ చూద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ బాక్స్లో ఒక పౌచ్ ప్యాకెట్ ఉంది. సేమ్ పౌచ్ ప్యాకింగ్ ఏం మారలేదు, అట్లానే ఉంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే రెండు బోర్డ్స్ మీకు డిజైనింగ్ అయితే ఏం మారలేదు. రెండు డిజైన్ కూడా సేమ్ ఉన్నాయి. బట్ కాకపోతే ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంది. మీకు ఇందులో ఇన్పుట్ బ్లూటూత్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మీ ఫోన్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అది మీకు మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీకు ఆప్షన్స్ ఏం మారవు, రెండు మీకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకు DC గురించి వైర్ పెట్టుకునేందుకు సాకెట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మనకైతే ఒక DC సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు సప్లై ఇచ్చుకోవడానికి. దాని పక్కన చూసుకుంటే 3 వాల్యూమ్ కంట్రోల్స్ అన్న మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సబూఫర్కి అండ్ నెక్స్ట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ రైట్ గురించి 2 కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు హెడ్ ఫోన్ అవుట్ తాలూకా స్టీరియో పిన్ తాలూకా సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన చూసుకుంటే మీకు బ్లూటూత్ చిప్ ఉంది. ఇందులో మీకు ఇన్పుట్ బ్లూటూత్ ఉంది అనడానికి ఇది సింబల్ అనమాట. ఇది మీకు బ్లూటూత్ చిప్ అయితే ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ మీరు దాని ఆపోజిట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే స్పీకర్ సాకెట్ లాంటివి 3 ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి సబూఫర్ కి అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మీకు
స్పీకర్ లెఫ్ట్, స్పీకర్ రైట్, దేనికి సబ్ ఊఫర్ ఇవ్వాలని మీరు టెన్షన్ పడక్కర్లే. మీరు బ్యాక్ సైడ్ క్లియర్గా మెన్షన్ చేశారు బేస్ కానీ, అండ్ నెక్స్ట్ స్పీకర్ రైట్, స్పీకర్ లెఫ్ట్ అని మీకు అయితే మీ డౌన్లో మెన్షన్ చేశారు. మీరు దాన్ని బట్టి కూడా మీరు డైరెక్ట్గా స్పీకర్స్ సబ్ ఊఫర్ మీరు సపరేట్గా ఇచ్చుకోవచ్చు. మీకు బ్లూటూత్ సప్లై ఉండడం వల్ల మీరు డైరెక్ట్గా మీ మొబైల్ కనెక్ట్ చేసి మీరు సాంగ్ ప్లే చేసుకోవచ్చు. బడ్జెట్లో వస్తుంది. ఇదైతే మీకు 900 రూపీస్ పడ్డ మీద జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరకు నేను చేసిన 2.0 బోర్డ్స్ అన్నిటిలో ఇదే కొంచెం తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఇది మీకు 900 కదా, అది మీకు 1100 కాస్ట్లో కూడా ఉంది. ఇంక స్పెషల్గా చెప్పక్కర్లే. అదే MT21 చాలా మందికి తెలుసు ఈ బోర్డు గురించి, మళ్ళీ ఈ బోర్డు గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో ఒకటి చేశాను, అది మీకు చాలా నచ్చింది అనుకుంటా. ఎందుకంటే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఆర్డర్స్ వస్తాయని. ఈ బోర్డు అయితే చాలా సక్సెస్ఫుల్ అయింది. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ ఆర్డర్ చేసి ఉంటే డౌన్ కామెంట్ చేయండి. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది బోర్డు ఎట్లా ఉంది అని. మనం ఫాస్ట్గా చెప్పేసుకుందాం ఈ బోర్డు, ఎందుకంటే చాలా మంది తెలిసిందే కాబట్టి. బాక్స్లో చూసుకుంటే మనకి 2 ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మీకు అప్ అండ్ డౌన్లో ప్లేట్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక స్మాల్ స్క్రూ ప్యాకెట్ లాంటివి ప్రొవైడ్ చేశారు. మీకు అందులో స్క్రూ డ్రైవర్ అండ్ నెక్స్ట్ నాబ్స్ అండ్ నెక్స్ట్ DC పిన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇందులోని స్మాల్ నట్స్ అండ్ నెక్స్ట్ స్టిక్స్, స్క్రూస్ అన్నీ మీకు ఈ పౌచ్ ప్యాకెట్లో ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్ బోర్డే ఉంది. ఇది మీకు మెయిన్ బోర్డు అయితే చూసుకోవచ్చు. ఇది మీకు మెయిన్ బోర్డు అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది బోర్డు గురించి, స్పెషల్గా చెప్పక్కలా చెప్తున్నాను. ఫస్ట్ చూసుకుంటే మీకు ఆన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. మీరు ఎక్కడ నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇదే అన్నట్టు మీరు ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు బేస్ ట్రేబుల్, అంటే మీరు రైట్ లెఫ్ట్ స్పీకర్స్ ఇస్తారు కదా, దాని తాలూకా బేస్ టేబుల్ మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇది మెయిన్ వాల్యూమ్. దాని పక్కన చూసుకుంటే మీకు సబ్ ఊఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ అండ్ నెక్స్ట్ సబ్ ఊఫర్ తాలూకా వాల్యూమ్ కంట్రోల్ చేసుకునేందుకు 2 కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మీకైతే DC సప్లై గురించి DC పిన్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మనకైతే ఇది 12 to 24 మల్టీ వోల్టేజ్ మీరు ఎంత సప్లై అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సబ్ ఊఫర్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ మీకు బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటారు. సబ్ ఊఫర్, స్పీకర్ లెఫ్ట్, స్పీకర్ రైట్, మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా దీనికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మనకి స్టీరియో పిన్ ఉంది. మీరు డైరెక్ట్గా హెడ్ ఫోన్ మీ టీవీకి కానీ దేనికైనా మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దానిపైన చూసుకుంటే మీకైతే బ్లూటూత్ చిప్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మీరు డైరెక్ట్గా మీ ఫోన్ దీనికి కనెక్ట్ చేసి మీరు సాంగ్స్ అన్ని ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు బోర్డు అయితే. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి అన్ని డెడికేటెడ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్స్ కూడా నేను ఇక్కడ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఈ బోర్డు ఎలా ఫిట్ చేసుకోవాలి, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు ఎక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో బోర్డు ఉందన్నమాట. ఇది మనకి 2.1 కాదు, 2 ఛానల్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఇది 2 స్పీకర్స్ సపోర్ట్ చేస్తుంది, సబ్ ఊఫర్ అయితే సపోర్ట్ చేయదు. ఇది మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తుంది, దీని మోడల్ నేను చూసుకుంటే గోల్డ్ 7498 అనమాట. ఇది మీకు బోర్డు అయితే ఇట్లా ఉంటుంది. మనం ఓపెన్ చేద్దాం బాక్స్ ఒకసారి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ బోర్డే ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది, మీకు బోర్డు వెరీ కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. మీకు ఈ MT21 కన్నా ఆఫ్ ఉన్నట్టు ఉంది. ఈ బోర్డు చూసుకోవచ్చు, మీకు చాలా స్మాల్ ఉంది, చాలా స్మాల్ బోర్డు. ఇది మీకు 2 ఛానల్ బోర్డు అన్నట్టు. మీరు ఒకవేళ 16 స్పీకర్స్ కానీ 18 స్పీకర్స్ కానీ యూజ్ చేస్తారంటే మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే స్పీకర్స్ అనే కాదు, ఊఫర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు దీని కంట్రోలింగ్ అవి ఎక్కువ ఉండవు, సింగిల్ కంట్రోల్ ఉంటుంది. అది మెయిన్ ఇందులోని. అన్నింటిలో మీకు బేస్ టేబుల్ సపరేట్ ఉంటుంది, ఇందులో మాత్రం మీకు సింగిల్ కంట్రోల్. ఫస్ట్ చూసుకుంటే అదే మీకు పవర్ ఆన్ ఆఫ్ అండ్ వాల్యూమ్ కంట్రోల్. మీరు ఇట్లా రొటేట్ చేస్తే మీకు ఆన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు వాల్యూమ్ కంట్రోల్ కూడా అదే అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే వైట్ కలర్ సాకెట్ అని చూసారా, అది దేనికంటే ఇందులో మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉండదు. చెప్పాను కదా, ఇది మీకు జస్ట్ బేసిక్ మోడల్, బట్ కాకపోతే బడ్జెట్లో వస్తుంది. మీకు ప్రైస్ తర్వాత చెప్తా. ఇది మీకు ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు బ్లూటూత్ బోర్డుకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ టీవీకి కానీ మీ ల్యాప్టాప్ కానీ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కేబుల్ పెడితే మీరు డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ 2 ఉన్నాయి చూసారా, ఈ 2 మీకు స్పీకర్ సాకెట్స్ అన్నట్టు. ఎండు పక్కన మీరు స్పీకర్స్ పెట్టుకోవాలి. సెంటర్లో మీకు అయితే పవర్ సప్లై గురించి మనకి ప్రొవైడ్ చేశారు. పవర్ సప్లై వచ్చేసి మనకి 8 to 24 వోల్టేజ్ అనమాట. మీకు మల్టీ వోల్టేజ్. మీరు ఇందులో స్పీకర్స్ గట్టి పెట్టేయద్దు, సబ్ ఊఫర్ అనుకో. ఇది మనకి పవర్ సప్లై సెంటర్ది. ఈ లెఫ్ట్ రైట్ 2 స్పీకర్స్ గురించి మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో హీట్ సింక్ అవన్నీ పర్లేదు. బోర్డు అయితే క్లాస్ డీలో కాబట్టి మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మెయిన్ వచ్చేసి మీకు డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అది మీకు బెస్ట్. ఈ క్లాస్ డీస్లో మీకు డిస్టర్బెన్స్ రాదు. 8 ఇంచ్ వరకు వేసుకోండి, 24 వోల్టేజ్ సప్లై ఇవ్వండి. ది బెస్ట్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బోర్డు అయితే మాత్రం వెరీ కాంపాక్ట్ సైజ్లో బాగుంది. బోర్డు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ కూడా అట్లానే ఉంది. 8 ఇంచ్ ఊఫర్స్ మీరు 2 ఈజీగా వేసుకోవచ్చు. మీరు 24 వోల్టేజ్ సప్లై ఇచ్చి మీరు ఆ ప్రైస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు 24 వోల్టేజ్ సప్లై ఇచ్చారంటే మాత్రం మీకు అవుట్పుట్ కూడా బాగానే వస్తుంది. బట్ కాకపోతే దీనికంటే ది బెస్ట్ గోల్డ్ A502 ఉంది కదా, నేను ఫస్ట్ చేశాను బోర్డు. అది ఆ బోర్డు కూడా చాలా బెటర్. అది మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంటుంది, USB ఉంటుంది,
అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మీకు ప్రైస్ తక్కువ, అది మీకు 650 రూపీస్లో వస్తుంది. ఇది మీకు 850 900 ఆ ప్రైస్లో అయితే ఈ బోర్డు ఉంటుంది. అది మీకు 650 రూపీస్ ఆ బోర్డు. దీనికంటే ఆ బోర్డు కొంచెం బెటర్గా ఉంది. బట్ కాకపోతే ఇది మీకు పర్ఫార్మెన్స్లో ఎక్కడ తీసిపోదు, చాలా క్లారిటీ వస్తుంది. వాయిస్ అయితే మాత్రం 18 చూఫర్ మీద చెక్ చేసినా సరే ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఆక్స్ కేబుల్ ద్వారా మీరైతే యూజ్ చేసుకొని ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీని బాక్స్లో చూసుకుంటే మనకి జస్ట్ ఒక వాల్యూమ్ కంట్రోల్ ఒకటే వస్తుంది. నాబ్ లాంటిది ప్రొవైడ్ చేశారు, అది మాత్రం వస్తుంది. ఈ బోర్డులో ఇంకేమీ రావు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 4 బోర్డ్స్ అన్నవి. ఈ 4 బోర్డ్స్లో మీకు ఏది నచ్చిందో మాత్రం డౌన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, వెరీ యూజ్ఫుల్ అండ్ రెగ్యులర్గా చాలా మందికి యూజ్ అయ్యే బోర్డ్స్ ఇవి. మరి మనకైతే యూజ్ అవ్వవు, కానీ చాలా మందికి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎవరైతే చర్చెస్లో గట్రా ఉంటారు కదా, మెగాఫోన్స్ కూడా యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ బోర్డ్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అన్నిటి దగ్గర దొరకవు ఈ బోర్డ్స్ అయితే మాత్రం. బయట మార్కెట్లో చాలా కష్టం ఈ బోర్డ్స్ దొరకడం. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి D30 అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది. మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఒక USB రిమోట్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది మీకు రిమోట్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే బోర్డు ఉంది. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే చాలా స్మాల్ సైజ్ ఉంది. ఎవరిదైతే మెగాఫోన్స్ గట్రా పోతూ ఉంటాయి కదా, చాలా మంది మెగాఫోన్స్లో మంచి మంచి స్పీకర్స్ వదులుకోలేరు, మెగాఫోన్స్ వదులుకోలేరు. బట్ మాకు ఆ బోర్డు రీప్లేస్ గురించి చూస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు మెయిన్ బోర్డు అయితే. ఫస్ట్ చూసుకుంటే 2 మైక్ సాకెట్స్ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి వైర్ మైక్ ఏమైనా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకైతే మైక్ వాల్యూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి మైక్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే RC సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మీ మొబైల్ కనెక్ట్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే USB పెన్ డ్రైవ్ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దాని పక్కన TF కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. మీరు మాన్యువల్గా సాంగ్ ప్లే పాజ్ చేసుకోవచ్చు, సాంగ్ ఫ్రంట్ వర్డ్, సాంగ్ ఫార్వర్డ్, అండ్ నెక్స్ట్ సాంగ్ ప్లే పాజ్. అక్కడ నుంచి మీరు 3 కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడ నుంచి పవర్ ఆఫ్ ఆర్ ఆన్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు AC ఇన్పుట్ తరక సాకెట్, అంటే మీరు మెగాఫోన్ ఛార్జ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి AC ఇన్ ఫిలిప్స్ కార్డ్ ద్వారా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు DC సప్లై ద్వారా కూడా మీరైతే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకు కూడా బాక్స్లో ఇవి కూడా ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ చూపిస్తా. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్ స్పీకర్ తరక వాల్యూమ్ కంట్రోల్, ట్రెబుల్ కంట్రోల్, బేస్ కంట్రోల్, మీకైతే 3 కంట్రోల్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్యూమ్, ట్రెబుల్, బేస్ అన్నట్టు మీకు మొత్తం 3 ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది అనమాట. స్మాల్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు పక్కన 2 సాకెట్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఒకటి ఊఫర్కి, ఒకటి ట్విటర్కి. మనకి ఈ 2 దీంట్లో పెట్టుకోవడానికి కేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులోనే 2 కేబుల్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు. ఇట్లాంటివి 2 పిన్ కేబుల్స్ ప్రొవైడ్ చేశారు కదా మీరు ఈ బ్యాక్ సైడ్ దీంట్లో. దీంట్లో ఒకటి మీరు ఊఫర్కి ఒకటి, ట్విటర్కి ఒకటి మీరు ఇది పెట్టి యూజ్ చేయొచ్చు అనమాట. వెరీ యూజ్ఫుల్ బోర్డ్ అన్నట్టు. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైతే మెగాఫోన్స్ రిపేర్ గురించి కూడా చూస్తుంటారో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్. చెప్తున్నాం కదా, రేర్ బోర్డ్స్ ఇవి, ప్రతి దగ్గర దొరకవు ఇలాంటి బోర్డ్స్ అయితే మాత్రం, ఇలాంటి మోడల్స్. నెక్స్ట్ దీని సక్సెసర్ ఇంకో మోడల్ ఉంది. ఇది మనకి షార్ట్ సైజ్ వస్తుంది కదా, అదే మీకు కొంచెం బిగ్ సైజ్ వస్తుంది బోర్డు. అదే మనకి 50 మోడల్ D50 యాంప్లిఫైర్ బోర్డ్. ఇదైతే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగుంటుంది బోర్డు. దీనికంటే కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ అలానే మనకైతే అది విత్ లేటెస్ట్ ఆప్షన్, అంటే ఆప్టికల్ కేబుల్ కూడా మనం అందులో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మన ఈ బాక్స్ చూద్దాం ఎట్లా ఉంది అని. బాక్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ బోర్డే ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే గోల్డ్ కలర్ డిజైన్తో వెరీ అట్రాక్టివ్ అయితే లుక్ మీకు ఇట్లా ఉంటుంది అనమాట. మనం దీని బాక్స్ కంటెంట్ చూద్దాం ఒకసారి, తర్వాత బోర్డు ఆప్షన్స్ మాట్లాడతా. ఫస్ట్ మనకైతే ఒక USB రిమోట్ ప్రొవైడ్ చేశారు. సేమ్ దీనిలాగా మనకి USB రిమోట్ ఉంది. అండ్ నెక్స్ట్ అలానే ఒక DC సాకెట్ ప్రొవైడ్ చేశారు. DC పిన్ ద్వారా మీరు ఛార్జ్ చేయాలంటే ఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకైతే ఒక ఫిలిప్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు ఫిలిప్స్ కేబుల్ అయితే. దాంతోపాటు 2 పిన్ వైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మీకు వైర్స్ అయితే అంతే. మీకు బాక్స్లో ఉన్నవి అయితే ఇంకేం లేవు. మనం బోర్డు చూసుకుంటే మనకి ఇది బోర్డు అయితే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది. మీకు ఒకవేళ బిగ్ సైజ్ ట్రావెల్, ఈ బిగ్ సైజ్ మెగాఫోన్ యూజ్ చేస్తున్నట్టు ఈ బోర్డు మీకు అందులో సిట్టింగ్ అవుతుంది. మనం ఫస్ట్ చూసుకుంటే 2 మైక్ ఇన్పుట్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి వైర్ మైక్ కానీ ఏమైనా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే లెఫ్ట్ రైట్ తాలూకా ఆప్షన్, అంటే RC సాకెట్ ప్రొవైడ్ చేస్తే మీరు ఎక్కడ నుంచి మీ మొబైల్ కానీ టీవీకి కానీ కనెక్ట్ చేయొచ్చు. దాని పక్కన చూసుకుంటే లేటెస్ట్ ఆప్షన్ ఆప్టికల్ ఉంది. మీ టీవీకి ఒకవేళ ఆప్టికల్ ఉంటే మీరు దీనికి పెట్టేసి మీరు టీవీ సౌండ్ అనేది ఇందులో వినొచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే USB పెన్ డ్రైవ్ సాకెట్ ఉంది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, TF కార్డు, మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మాన్యువల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి సాంగ్ ఫ్రంట్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్కి వెళ్ళొచ్చు, సాంగ్ ప్లే పాజ్ చేయొచ్చు అక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే మెయిన్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి లైట్ అనమాట. మీరు ఈ బోర్డు పెట్టుకుంటే మీ స్పీకర్కి లైట్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు లైట్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి అయితే మాత్రం మనకి 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. దాని డౌన్లో చూసుకుంటే మనకి ఫిలిప్స్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి దీనికి
ఛార్జింగ్ ఇవ్వడానికి ఏవైనా మీరు అక్కడ చార్జ్ చేయొచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకైతే 12 to 24 దాకా డీసీ సాకెట్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే అన్ని కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి. మీకు మెయిన్ కంట్రోల్స్ వచ్చేసి ఫస్ట్ 3 కంట్రోల్స్ చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్, ట్రేబుల్, బేస్ మొత్తం మీకు అయితే 3 ఉన్నాయి. మీరు అక్కడ నుంచి వాల్యూమ్, బేస్, ట్రేబుల్ కంట్రోల్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు మైక్ వాల్యూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎకో తాలూకా వాల్యూమ్ కంట్రోల్ ఉందన్నమాట. మీరు మైక్ వాల్యూమ్ ఎకో ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బోర్డ్ వెరీ నీట్ అండ్ క్లీన్గా ఉంది. చాలా బాగుంది. బోర్డ్ అయితే వెరీ కాంపాక్ట్గా రావడం జరుగుతుంది. మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఫస్ట్ వచ్చేసి ట్విట్టర్ తాలూకా సాకెట్ అన్నట్టు. ఈ ఫస్ట్ ఉంది కదా, ఇది మీకు ట్విట్టర్ సాకెట్. బ్లూది వచ్చేసి మీకు స్పీకర్ సాకెట్. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే లైట్ పెట్టుకుంటారు కదా, మీకు లైట్ సప్లై ఎక్కడ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది మీకు ఓవరాల్గా ఈ బ్యాక్ సైడ్ సాకెట్స్ అయితే మాత్రం ఇట్లా ఉంది బోర్డ్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్ బోర్డ్స్ అన్నది మీకు బడ్జెట్ చాలా తక్కువ ప్రైస్. మీకు ఈ ప్రైస్ నుంచి అట్లా వస్తాయి అనమాట. 600 నుంచి ఇవి మీకు 900. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, ఇది అట్లా పెట్టేద్దాం. మీకు 2.1 అలా పెట్టాను. మీకు 600, రెండు మీకు 900. ఇది వచ్చేసి 1100. ఇది కూడా మీకు 1100 కాస్ట్ పడుతుంది. ఇది మాత్రం మీకు 1300 పడుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి మీకు ఓవరాల్గా ప్రైజెస్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. వెరీ పవర్ఫుల్ బోర్డ్స్, ఏవి మీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యో. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అన్నీ మీకు బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తే అన్నీ మీకు క్లాస్ డి మోడల్సే. ఈ ఉన్నవన్నీ మీకు క్లాస్ డి మోడల్సే. ఈ రెండు మనకి ఇండియన్ ఐటమ్ లెక్క వస్తుంది. బట్ కాకపోతే ఇవి మీకు మీ మెగాఫోన్స్కి, మీ ట్రాలీస్కి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ది బెటర్ పర్ఫార్మెన్స్. మీరు ఈజీగా 10 inch స్పీకర్స్ వరకు రెండింటి మీద ఈజీగా వేసుకోవచ్చు అనమాట. రెండు మీకు బెటర్గానే పర్ఫామ్ చేస్తే. మీకు ఇందులో ఏ బోర్డు నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే క్లాస్ డి బోర్డ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకైతే ఈ బోర్డ్ సజెస్ట్ చేయండి. లేదు ఎవరైతే మెగాఫోన్స్ పోయాయి బోర్డ్స్ గురించి చూస్తున్నామంటే వాళ్ళకి ఈ బోర్డ్ సజెస్ట్ చేయండి. అలానే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.